మీరు చేయవచ్చు గదా! అంటే అది అదృష్టం ఎవరికైనా చేయగలిగితే. నా బోటివాడు అన్న సత్రాలు ఏదో మీరన్నారు చూసినారు. నిత్యాన్న సత్రాలు నేను పెట్టింది కాదండి. మా నాన్నగారిలో ఉన్నటువంటి ఆ పౌరుషం, ఆలోచన ఆయనని అటువైపు మార్చింది ఒక చిన్న సంఘటన. అది వేరే విషయం. వ్యక్తిగతమైన సంఘటన సమాజానికి అందింది. నేను చిన్నప్పుడు ఆయనకి పడే కష్టం, మా అమ్మ, మా నాన్న పడుతున్న కష్టం చూసి ఒక రూ. 10,000 పోగు చేయడానికి ఎంత కష్టపడ్డారు? ఈ భవనాన్ని, ఒక సత్రాన్ని నిర్మాణం చేయడానికి వాళ్ళు పడ్డ కష్టమేమిటి? వాళ్ళు ఎంత జీవితాన్ని పణంగా పెట్టిర్రు? ఇది దొంగల పాలైతే ఎలా? అన్న ఒక భావన ఉండి, మా అమ్మ ఒకసారి "ఏమిరా నిన్ను చదివిపిచ్చినాము, దాన్ని కాపాడలేవా?" అన్నప్పుడు దాంట్లో పని చేస్తున్నటువంటి పెద్ద మనుషులతో పాటు నేను ఒక చదువుకున్న వ్యక్తిగా వాళ్ళ పక్కన నిలబడ్డా. ఇక వాళ్ళంతా గతించిపోయిర్రు. నేను నిలబడి ఉన్నా. మా టైం వచ్చినప్పుడు మేము పోతాం. భవిష్యత్తులో ఇంకా ఎలా జరుగుతుందో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చూసి వీడేదో పనికొచ్చేటట్టు ఉన్నాడని చెప్పి ఒక కమిటీలో మీరే నాయకత్వం వహించాలని ఆయన చెప్పడం, అలా మిగతా వాళ్ళు అంగీకరించడం, ఆమోదించడం, అటువంటి అవకాశం దొరికింది కాబట్టి ఒక సత్రాన్ని ఒక ఏడవ సత్రంగా ఈరోజు అయోధ్య సత్రం దాకా వెళ్ళాము. ఉత్తరప్రదేశ్లో కూడా మనకున్నటువంటి పరిజ్ఞానంతో ఉత్తరప్రదేశ్లో కూడా మనం స్థల సేకరణ చేయడం, ఈరోజు అయోధ్యలో కూడా ఒక 2 ఎకరాల స్థలానికి మేము కొంత టోకెన్ అడ్వాన్స్ కట్టడం జరిగింది. అది అక్కడ అయోధ్యలో కూడా వసతి సౌకర్యం, భోజన సౌకర్యం